ఇక వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతుంది. ఇక వైజాగ్ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరింత సమాచారాన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, మ్యాజిక్ ఫిగర్ పై ఉగిసలాట కొనసాగుతున్న పరిస్థితి. మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి వచ్చారు. వైజాగ్ ని ఎయిర్పోర్ట్ నుంచి హోటళ్లకు తరలించారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్ కు రానున్న పరిస్థితి. కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నాడుగా. జీవీఎంసీ దగ్గర భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చెబుతున్నారు? సూర్యప్రకాష్. ప్రాంతం ఉంది. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి ఈ రోజు తారీఖు ఖరారు చేయడం అభ్యర్థులు కావచ్చు, అలానే వైద్య అభ్యర్థులకు విదేశాలు ప్రయాణించే జరగడం జరిగింది. ప్రస్తుతం లోపల అయితే అందరూ కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ప్రస్తుతం నిన్న విదేశాల నుండి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ హోటల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సూర్యప్రకాష్, మరోవైపు 58 కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ అయితే నిర్ణయించుకుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? వైసీపీ అయితే మొదటి నుండి తన స్టాండ్ ఒకటే తీసుకుంటుంది. మా యొక్క కార్పొరేటర్లు ఎవరు కూడా పక్క పార్టీకి కానీ వేరే పార్టీలకి, కూటమి పార్టీలకు వెళ్ళలేదని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. 58 మందికి కూడా విప్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ యొక్క విప్ జారీ చేసిన వ్యక్తి లక్ష్మీ ప్రియాంక అయితే విప్ జారీ చేసిన కొంతసేపట్లోనే ఆమె రాజీనామా చేయడంతో అక్కడ ఒక్క హఠాత్తు పరిణామం అయితే ఏర్పాటైంది. అంతా కూడా ఆ యొక్క పార్టీ అయితే ఒకటే స్టాండ్ తీసుకుంది. 58 మంది కూడా లోపలికి వెళ్ళకూడదని విషయాన్ని అయితే వాళ్ళు తీసుకుంటున్నారు వైసీపీ. సూర్యప్రకాష్, ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకుండా కూడా అవిశ్వాసంలో నెగ్గల కూటమి పెద్దలు అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కూటమి పెద్దలు ఏమంటున్నారు? అటు టీడీపీ నాయకుల వర్షన్ ఏ విధంగా ఉంది? కూటమి నాయకులు అందరూ కూడా నిన్న రాత్రి మలేషియా నుండి అక్కడ నుండి వాళ్ళందరూ వచ్చిన అనంతరం వాళ్ళందరినీ ఒక్కసారిగా కూడా వాళ్ళందరినీ టీడీపీ ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఒక ప్రముఖ హోటల్లో తీసుకెళ్లడం, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం కొంతమంది సరిగా నిన్న సాయంత్రం 73వ వార్డు సుజాత హఠాత్తుగా మిస్సింగ్ కావడంతో ఒక్కసారిగా కూటమి నేతలందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.